ఏదో సర్ప్రైజ్ అన్నా. అదిగో ఆ గిన్నెలు తోము. నేనెందుకు తోమలే? ఎందుకా? మీ అమ్మకి వండి పెట్టాను కాబట్టి. ఓ మరేదో సర్ప్రైజ్ అన్నా. తోమడమే సర్ప్రైజ్. తోముతున్నావా? తోమతోనే ఉన్నా. పాకిస్తున్నాడు కూడా కష్టం రాకూడదురా. గిన్నెలు బాగా తోముతున్నావు. వంట సెక్షన్ నేను చూసుకుంటాను, గిన్నెలు కూరగాయలు నువ్వు చూసుకో. మనకి ఎలాగో వంట రాదు. సరే ఒప్పుకుందాం. నాకు ఇష్టం లేదు కానీ నువ్వు వింతలో అడుగుతున్నావు కదా. సరే సరే సరే. హే త్వరగా కట్ చేయి, వంట చేయాలి. తపాల మీద ఏం వండుతాం? కుక్కర్ తేవచ్చు కదా, త్వరగా అయిపోద్ది. సరే. మృతదేహాన్ని ముక్కలుగా నరికేసి కుక్కర్లో ఉడికించి దంచి చెరువులో విసిరేశారు. 15 ముక్కలుగా నరికారు. శరీర భాగాలను ఓ ప్లాస్టిక్ డ్రమ్ములో దాచిపెట్టి పైన సిమెంట్తో కప్పిపెట్టారు. భర్తలను టార్గెట్ చేసి భార్యలు చంపటం ట్రెండింగ్ గా మారింది. కుక్కర్ ఫుడ్ వద్దు, ఒంటికి మంచిది కాదు. అవునా?